అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. అన్నయ్యతో ఆడుకోవాలి, ఆదివారం వచ్చింది, అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని కలవాలనే ఆశ, అన్నయ్యతో సంతోషంగా గడిపి రావాలనే కోరిక తీరకముందే తమ్ముడు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఒక పాల వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఇమాన్స్ అనే 6 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోనైతే జరిగింది. ఈ విషయం అంటే బాలుడు చనిపోయిన విషయం, కొడుకు చనిపోయిన విషయం ఇంకా కూడా తల్లికి తెలియదు. చాలా హృదయ విదారక ఘటనగా కూడా ఇది చూసుకోవచ్చు. మనతో పాటు ఇమాన్స్ వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం గల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు బాలుడు మృతి చెందడానికి కారణం ఏంటన్నా? ఆ రోజు ఆదివారం పెద్ద బాబు హన్మకొండలో చదువుకుంటాడు. మండే బోనాల సందర్భంగా 2 రోజులు హాలిడేస్ ఇచ్చిన చూడడానికి వెళ్తున్నాం. మా మధ్యదారిలో మా బాబు టాయిలెట్ వస్తుందంటే ఆ రోడ్డు పక్కన ఆపి, ఎండింగ్ చివర్లో ఆపి బయటికి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళి బయటకు వచ్చి బండి ఎక్కిన. బాబు వచ్చి ఎక్కిండు, ఆ రోడ్డు పైన ఉంది, ఎక్కే ప్రయత్నంలో వచ్చి కొట్టేసి కళ్ళు తెరిచి చూసేసరికి అంబులెన్స్ వచ్చింది. నాకు ఏం జరిగిందో తెలియదు ఈ మధ్యలో. మరి ఇప్పుడు బాబు మరణించిన వార్త అంటే వాళ్ళ తల్లికి కూడా తెలియదు అని చెప్పి అంటున్నారు కదా, ఎట్లా? తెలియదు. ఫస్ట్ అంబులెన్స్ అక్కడ తీసుకెళ్ళింది ఎంజిఎంకి తీసుకెళ్ళగానే ఈ బాబు సీరియస్ ఉన్నాడు. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయమంటారా, మీ ఇక్కడ వేరే ఏదైనా ఆలోచన ఉందా అంటే ఫస్ట్ ఆ బాబుని వేరే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఆ సారే డాల్ఫిన్ ప్రిపేర్ చేశాడు. అక్కడ తీసుకెళ్ళాం. మా ఇద్దరు కొంచెం ఎక్స్రేల వరకు అక్కడ ఉన్నాం. మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్ళాం. అక్కడ న్యూరో దగ్గరికి వెళ్ళాలి, బ్లడ్ ఫ్లాట్ అయిందంటే మళ్ళీ హజారే అక్కడ ఉంది. ఆమెకు 2 కాళ్ళు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల 3 days టైం పట్టింది. ఈ లోపే ఆమె మనసులో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి, నేను పక్కన పడుకుంటే కూడా ఏర్పడే పరిస్థితి లేదు. తలకు బ్లడ్ ఫ్లాట్ కావడం వల్ల కొంచెం నా బాబు చనిపోయిన విషయం ఆమెకు చెప్పలేదు. ఇక అంతలో నాకు కూడా కొంచెం ఎండింగ్ వరకు చెప్పకుండా దాచి చూసేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చి వెళ్ళి అష్టమంట్లో చెప్పారు. తీసుకొచ్చాం, కార్యక్రమం జరిగింది. మేము రోడ్డు పక్కన అనవసరంగా పోతుంటూ పక్కన ఆపి నిల్చున్న బండికి తాగి అది ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళకి చాలా శిక్ష పడాలి. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. వాడు ఎవరో చేసిన ఫలితానికి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. స్పృహకు రాలేదు. మరి ఆమె తెలియదు, ఆమె ఏం చెప్తే ఎలా ఉంటుందో అది వారికి తెలియదు. ఆమె చెప్పిన తర్వాత, ఆమె విన్న తర్వాత షాక్ గురి కాకుండా ఉంటే తట్టుకోగలిగితే మనం ఇప్పటికైనా ఇంకా నేను అదృష్టవంతం. బాబుకు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్న? బాబుకు 9 years. ఇక ట్విస్ట్ ఏంటంటే మేము జీవితాంతం బాధపడే విషయం ఇది. ఈ బాబు 2013లో March 19 పెట్టాడు. ఆ బాబు 2016 March 19 సేమ్ రోజు బర్త్డే, ఒకటే రోజు బర్త్డే, 3 years గ్యాప్. అది ఇంకా కుషించే అంశం. అబ్బాయి చాలా తెలియమంతుడు, కోల్పోవాల్సి వచ్చింది. 3rd class సెయింట్ జోసెఫ్ స్కూల్ హుస్నాబాద్లో. శివన్, చెప్పు, అంటే మీ తమ్ముడు మరణించాడు కదా, అంటే నీ దగ్గరికి వచ్చి కలిసాడు, ఎట్లా ఆడుకునేవారు మీరు, ఎట్లా ఉండేది మీరు? మేము మంచిగా ఉండేది, ఎప్పుడైనా కొట్టుకునేది అని వాని మీదనే నాకు ఎక్కువ ప్రేమ ఉండేది. అసలు ఇప్పటికి ఇట్లా జరిగిందంటే నేను ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు. మనతో పాటు ఇక్కడ స్థానికులు గ్రామస్తులు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకున్న అసలు ప్రమాదం జరిగింది కదా, అసలు దానిపై మీరు ఏం చెప్తారని. నాకు చెప్పండి, అసలు ఈ బాలుడు మృతి చెందాడు కదా, అసలు ఏం చెప్తారన్న మీరు? విధి ఆడిన నాటకంలో హాస్టల్లో ఉన్న పెద్ద కొడుకు
దగ్గరికి వెళ్తున్న క్రమంలో మృత్యు ఓడిలోకి చేరుకున్నటువంటి బాలుడు విషాదకరం. అలాగే ఈ బాలుడు మృతి చెందిన విషయం తన కన్న తల్లికి తెలియకపోవడం ఇంకా విషాదం. ఈ పరిస్థితి పగవాడికి కూడా వచ్చే పరిస్థితి కాదు. కానీ అనుకోని పరిస్థితిలో విధి ఆడిన నాటకంలో తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర తను మృత్యు ఓడిలోకి చేరడం చాలా బాధాకరం. తన నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలికొనడమే కాక కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వం కూడా ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మా వైపున ప్రత్యేకంగా కోరుతున్నాను. సో చూసారు కదా, బాలుడు మృతి చెందిన ఘటన మాత్రం చాలా విషాదం అని చెప్పుకోవచ్చు. మృతి చెందిన విషయం ఇంకా తల్లికి కూడా తెలియకపోవడం చాలా హృదయ విదారక ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే నా కొడుకు వ్యాన్ డ్రైవర్ డ్రైవింగ్ వల్లే నా కొడుకు మృతి చెందాడని కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.